హలో మై డియర్ లవ్లీ పీపుల్, జై శ్రీరామ్ అందరికీ. ఈరోజు అయితే మనం ఆర్టీసీ క్రాస్ రోడ్ నుండి ఇందిరా పార్క్ సైడ్ వస్తున్న రూట్లో అయితే లెఫ్ట్ సైడ్లో రామకృష్ణ మఠం, దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో విజయ గణపతి దేవాలయం అయితే ఉందన్నమాట. సో ఈ దేవాలయానికి అయితే మనం ఎందుకు వచ్చామంటే, మీ అందరికీ తెలుసు ఎస్ఏఈ టీవీ ప్రాజెక్ట్ నంబర్ 1 ఎక్స్ప్లోరింగ్ ఆల్ ఓవర్ ఇండియా హిందూ టెంపుల్స్. మనందరికీ తెలుసు, ఏ మంచి పని చేయాలన్నా ముందు వినాయకుడి యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు తీసుకోవాలని. సో అందులో భాగంగా మొదటి వీడియో మన వినాయకుడి కోసం, వినాయకుడి యొక్క టెంపుల్ విశిష్టత తెలియజేయడం కోసం తీయడం జరిగింది. రేపు సంకటహర చతుర్థి సందర్భంగా అయితే ఈ దేవాలయంలో మంచి మంచి కార్యక్రమాలు ఉండబోతున్నాయి. అవేంటంటే హోమం, అభిషేకం, అలాగే రథసేవ. సో ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకునే వాళ్ళు, ఆర్టీసీ క్రాస్ రోడ్కి దగ్గరగా ఉన్నవాళ్ళు తప్పకుండా రేపు వినాయకుడి దర్శనాన్ని అయితే చేసుకుంటారని, ఆ విజయ వినాయకుడి సేవలో పాత్రులు అవుతారని, పూర్తి వివరాలను అయితే మన వీడియోకి ఎండింగ్లో ఫోటో యాడ్ చేయడం జరుగుతుంది. ఆ విజయ వినాయకుడి కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ మీపై ఉండాలని ప్రార్థిస్తున్నాను. విఘ్నాలను తొలగించే వినాయకుడి దర్శనం మీకోసం. కనుల విందుగా వినాయకుడి దర్శనాన్ని చేసుకున్నందుకు ధన్యవాదాలు. ఇదిగో కనబడేదే టెంపుల్ యొక్క యాజమాన్యం రూమ్. ఇప్పుడు దేవాలయం యొక్క మేనేజర్ శర్మ గారు ఉన్నారు. టెంపుల్ యొక్క విశిష్టమైన మాటలు చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రీ మరియు విధుశేఖర భారతి స్వామి వారికి సాష్టాంగ నమస్కారంతో శ్రీ విజయ గణపతి దేవాలయం మేనేజర్ శర్మ గారు మాట్లాడుతున్నది. ఈ విజయ గణపతి దేవాలయము శృంగేరి శారదాపీఠానికి శ్రీ ఏఎల్ భూరత్న శారదాపీఠానికి ఇచ్చేశారు. ఈ యొక్క గుడి యొక్క విశేషము, ఇక్కడికి వచ్చి ఎవరైతే దండం పెట్టుకుంటారో వాళ్ళు అనుకున్నది 100% నెరవేరుతుంది. నా ఎక్స్పీరియన్స్లో నేను ఇక్కడ గత 15 ఏళ్ళుగా ఇక్కడ పనిచేస్తున్నాను. చాలా మంది ఇక్కడికి వచ్చి దండం పెట్టుకుని మాకు ఈ పని అయిందండి, మేము ఏం చేయాలి దేవుడికి అని అడిగిన భక్తులను చాలా మంది చూసామండి. ప్లస్ ఈ గుడి ఇచ్చిన దాత ఒక కాంట్రాక్టర్, ఆయన ఒక మంచి మనసుతో శృంగేరి శారదాపీఠానికి అప్పచెప్పి శారదాపీఠం వాళ్ళు ఈ గుడిని మేనేజ్మెంట్ చేస్తారండి. కాబట్టి ఈ గుడి యొక్క విశేషత ఏంటంటే, ప్రతి శుక్రవారము గణపతికి అభిషేకం చేస్తాము, శుద్ధ చవితి రోజు అభిషేకం చేస్తాము, ప్లస్ డైలీ గణపతి హోమం ఉంటుందండి. అది ఈ గుడి యొక్క విశేషత. ఇక్కడ రెగ్యులర్ గా బుధవారం ఉంటారండి, ప్లస్ సంకటహర చతుర్దశి రోజు ఉంటారు, మళ్ళా నార్మల్ డేస్ లో కూడా ఉంటారు. మరి అంత తక్కువ కాదు, అంత ఎక్కువ కాదు. ప్లస్ ఇక్కడ ధర్మాధికారి ఆనంద్ కుమార్ దీక్షిత్ గారు, మరియు ఇక్కడ స్టాఫ్ శేఖర్, ప్రసాద్, అర్చకులు వచ్చి రవి శర్మ గారు, సత్యకౌండన్య, హర్షవర్ధన్ గారు, వీళ్ళు ముగ్గురు ఇక్కడ అర్చకులు అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. ఆ వినాయకుడి భక్తిలో లీనమైపోయిన ఒక భక్తుడు. నిజంగా ఒక మాట చెప్తున్నా, దేవాలయం అయితే సూపర్గా ఉంది. చాలా మంచి అట్మాస్ఫియర్, మంచి చెట్లు, చుట్టుపక్కల అంతా చల్లగా ప్రశాంతంగా ఉంది. అడిగిన వెంటనే దేవాలయ ఆవరణలో వీడియో తీసుకోవడానికి అవకాశాన్ని ఇచ్చిన యాజమాన్యానికి, అలాగే దేవాలయ విశిష్టత తెలియజేసిన శర్మ గారికి అభినందనలు. థ్యాంక్ యూ సో మచ్. జై గణేష, జై హింద్. రేపు సంకటహర చతుర్థి సందర్భంగా దేవాలయంలో జరగబోతున్న కార్యక్రమాలు. తప్పకుండా ఈ వీడియోని ఆర్టీసీ క్రాస్ రోడ్కి దగ్గరలో ఉన్న మీ స్నేహితులకి షేర్ చేయగలరు.